నెల్లూరు జిల్లా కోవూరులోని వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున టీడీపీ మహిళా కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రసన్న గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలకు టీడీపీ మహిళా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అదుపు చేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరులోని వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున టీడీపీ మహిళా కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, రైట్, మొత్తానికి నెల్లూరు జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో భాగంగా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యొచ్చు, నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయ్యొచ్చు, వీళ్ళిద్దరిని పరామర్శించడానికి వచ్చారు. సో ఆ నేపథ్యంలో నిన్న సభ ఏదైతే నిన్న జరిగినటువంటి ఓదార్పు యాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడంతో ఈరోజు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూడా ఇటు టీడీపీ మహిళా కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ముందు ప్రసన్న కుమార్ రెడ్డి గో బ్యాక్ అంటూ, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డికి సారీ చెప్పాలంటూ కూడా ప్లేకార్డ్స్ని ప్రదర్శిస్తూ ఇటు టీడీపీ మహిళా నేతలంతా కూడా ఇటు నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కూడా లోపల ఉన్నటువంటి వైసీపీ నేతలంతా కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇటు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు సారీ చెప్పాలా, ఏం మాట్లాడారంటూ కూడా ఒక్కసారిగా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటీవల కాలంలో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలైనటువంటి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైతే ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలం అంతా కూడా ఒకరినొకరు అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఒక వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో గతంలో దుండగులు లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా కొలాప్స్ చేశారు. సో వాటిని అదేవిధంగా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద జరిగిన దాడి విషయం అయ్యుండొచ్చు. వీటన్నిటి దృష్ట్యా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓదార్చేందుకు కూడా ఆయన ఇంటికి రావడం జరిగింది. సో ఈ ఇష్యూపై ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ విజయవంతం అయింది. ప్రసన్న కుమార్ రెడ్డిని ఓదార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న రాకతో ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణులంతా కూడా ఒక ఆనందోత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్న తరుణంలోనే ఒక్కసారిగా టీడీపీ మహిళా నేతలంతా కూడా ఆ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడంతో ఇటు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళా నేతలు ఒకరినొకరు పరస్పరం ఇటు మాటల యుద్ధం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలంటూ కూడా నిరసన తెలియజేశారు. ప్లేకార్డ్స్ను కూడా ఉపయోగించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సారీ చెప్పకపోతే రానున్నటువంటి రోజుల్లో మరింత ఈ యొక్క తీవ్రత చేస్తామని చెప్పి ఒకవైపు టీడీపీ నేతలంతా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా ఖబర్దారంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి కోవూరు నియోజకవర్గంలో పొలిటికల్ వారు ఒకరినొకరిని కూడా పరస్పరం మాటలు అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటలు తూటాలాగా పేలుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి జిల్లాలో ఒక హై టెన్షన్ కొనసాగుతూ ఉంది. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో ఒక్కసారిగా కూడా 30 యాక్ట్ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనలన్నింటినీ కూడా వైసీపీ నేతలు ఉల్లంఘించారని చెప్పి ముగ్గురుపై కేసులు నమోదు చేశారు. నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా తురకా ప్రభాకర్ రావు ముగ్గురు మీద కూడా కేసులు నమోదు చేసి మరికొంతమంది మీద కూడా కేసులు నమోదు చేయడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అదేవిధంగా కాసేపటి క్రితమే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు జిల్లా కన్వీనర్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ నిర్వహించి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తూ ఉంది. ఈ విధంగా కక్ష సాధింపులో ఈ విధంగా రాజకీయాలు చాలా హీనమైనటువంటి రాజకీయాలు చేస్తే ఊరుకోం, రేపు రాబోయేటువంటి గవర్నమెంట్ మాదే, వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం, పోలీసులు చేసినటువంటి చేష్టాలు మేము మర్చిపోలేం. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యం
నేపథ్యంలో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి బ్యారికేడ్స్ని ఒక్కసారిగా కూడా కార్యకర్తలు నాయకులంతా కూడా కొట్టుకొని పోయారు. వాటిని తొక్కుకోపోవడంతో ఒక కానిస్టేబుల్ కావలికి చెందినటువంటి హెడ్ కానిస్టేబుల్కి కూడా చెయ్యి విరిగింది. ఈ చెయ్యి విరిగినటువంటి హెడ్ కానిస్టేబుల్ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి తరుణంలో దాదాపు వేలాది మంది కార్యకర్తలు వస్తారనే ఉద్దేశంతోనే 30 యాక్ట్ అయ్యిండొచ్చు. పోలీసులు ఒక ఆంక్షలు అయితే పెట్టారని చెప్పి కూటమి నేతలు చెప్తా ఉన్నారు. కానీ దీన్ని పరోక్షంగా కూడా వైసీపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఒక నెల్లూరు జిల్లాలో మాత్రం పొలిటికల్ హై టెన్షన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య టీడీపీ శ్రేణుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో, వైట్ క్వాజ్ వ్యవహారంలో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్లారు. అదేవిధంగా మరికొంతమందికి నోటీసులు ఇవ్వడం, ఇవంతా కూడా పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈరోజు ఉదయం 10 గంటలకు కోవూరు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో అక్కడ చాలామంది కార్యకర్తలు వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేశారు. ఆ యొక్క ఓదార్పు యాత్రను విజయవంతం చేశారనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు అక్కడ చేరుకొని మా మీద ఈ విధంగా ప్లకార్డ్స్ని పెట్టుకొని మా పార్టీ ఆఫీస్ ముందుకు రావడం ఏంటని కూడా వైసీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. అయితే ఏదేమైనా కూడా ప్లకార్డ్స్ను పట్టుకొని వైసీపీకి చెందినటువంటి నేతలను టీడీపీ మహిళా నేతలు నిరసన తెలియజేయడం పట్ల ఒకవైపు టీడీపీ కూటమి నేతలు మాత్రం ఇది ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పటికి కూడా మాట మార్చుకోలేదు, ఆయన వ్యవహార శైలి ఇంకా మారలేదు, ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడేటువంటి మాటలు ఇంకా కట్టుబడి ఉంటానని చెప్పడం ఏంటని కూడా మహిళా నేతలంతా కూడా ప్రస్తుతం ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క ఇష్యూ ప్రస్తుతం వైట్ క్వాజ్ ఇష్యూ అయిండొచ్చు. అదేవిధంగా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జరిగినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆమెకి సానుభూతి తెలియజేయడం, అదేవిధంగా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖండించాలని కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడతా ఉన్నారు. ఏదేమైనా కూడా ఒక హై టెన్షన్ ఫీవర్ అయితే నెల్లూరు జిల్లాలో పొలిటికల్ ఫీవర్ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.